ప్రభువును ఆయన పరిశుద్ధ నామం బట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుకు ప్రియులారా, దేవుడు 2024 సంవత్సరంలో అనగా మొదటి రోజు నుంచి 24 సంవత్సరం అంతం వరకు ఈ రోజు వరకు ప్రభు మనందరినీ తన ఉచితమైన కృప చొప్పున దేవుడు మనల్ని ఎంతగానో కృపా సత్యములు కాపాడిన ఆశ్చర్యమైనటువంటి దేవుని బట్టి మనం స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును. ప్రభువుకు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకు ప్రియులైన సదోమైన వాక్యం బాగున్నారా? ప్రభువు మనందరితో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని ఈ లేఖనంలో రాయబడిన ఈ వాక్య భాగంలో నాతో అందరితో మాట్లాడాలి. ఈ యంత్ర శబ్దం ద్వారా వినిచిన ప్రజలందరితో మాట్లాడాలి. అనేకులు మేలు కలగాలి, అనేకులకి దీవెన కలగాలి, అనేకులు దేవుని వాక్యం విని ఆసక్తితో దేవుని యొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించి నాయన కొన్ని గంటలలో నూతన సంవత్సరంలో ప్రవేశించిపోతున్న మనందరికీ నూతన రక్షణ ఆనందాన్ని కలుగు చేసి మీరు మాయిపోండి. మీ దాసుని మీరు సెల్లు చాటును మరుగుపరిచి మీరు అభిషేకించి మీ దాసు నోటును మీ మాటలు వచ్చి మీ దాసు ముఖాంతరం నుంచి మీరు మాట్లాడి మహిమ పొందాలి. నేను పెట్టవలసిన మీ నామను హెచ్చవలసి ఉన్నది. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరం రెండు చేతులెత్తి పైకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. అది ఏంటంటే లక్ష్య పెట్టే దేశం. దేవుడు ఇష్టపడిన దేశం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. పిల్లల దేశము దేవుడు లక్ష్య పెట్టిన దేశం, దేవుడు మనసుంచిన దేశం, దేవుడు కోరుకున్న దేశం, దేవుడు ఇష్టపడిన దేశం. ఇశ్రాయేలు ప్రజలను ఆ దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దేశానికి నడిపించడానికి మోషే తర్వాత యెహోషువను, కాలేబులు వారు నడిపించడానికి, వారిని ఇశ్రాయేలు ప్రజలను ఆ ప్రాంతానికి, ఆ దేశానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యంలో మనం ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా, పాలు అనగా దేవుని వాక్యం, తేనె అనగా దేవుని వాక్యమే. పాలు ఎంత రుచిగా ఉంటాయో తేనె కూడా అంత రుచిగా ఉంటుందో, ఆ దేశంలో మనము ఆ దేశాల్లో అడుగు పెడితే అంతకంటే సంతోషం మరొకటి లేదు. పాలు తాగితే మరలా తాగాలనిపించింది, తేనె తాగితే మరలా తాగాలనిపించింది. అలాగే దేవుడైన యెహోవా
మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, దేవుడు ఉత్తముడని రుచి చూసిన మీరు ఆ దేశానికి మీరు ప్రయాణించాల్సినటువంటి వారై ఉన్నారు కాబట్టి, ఆ దేశంలో మీరు ప్రవేశించాలంటే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు కాబట్టి, ఆయన ద్వారా తండ్రి వద్దకు మనం చేరుతాం కాబట్టి మనము కూడా పరలోక దేశం మీద గురి పెట్టుకోవాలి. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, అది నీ దేవుడైన యెహోవా లక్ష్య పెట్టు దేశం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అయితే ఇక్కడ రాయబడిన మాట అంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఉండును గాక. ఆమేన్. అలాగే గతించబోయే సంవత్సరం ఆఖరి దినములో ఈ రోజు వరకు 2024 సంవత్సరం ప్రారంభ దినం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మనను ఏం చేశాడండి? సజీవులుగా కాచి ఆయన రెక్కల కింద భద్రపరిచి మనకు క్షేమమునిచ్చి దేవుడు మనను నడిపిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని కన్నులు నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, మన గ్రామం మీద, మన దేశం మీద ఆయన కనుదృష్టి ఉంది కాబట్టి మనమందరము సజీవ లెక్కలో ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఈ రోజున అంశం ఏంటంటే, యేసయ్య కన్నులు చూసేవి. యేసయ్య కన్నులు అందరిని చూస్తాయి. యేసయ్య అందరికి ఉపకారిలాగా ఆయన పరిశుద్ధమైన నేత్రాలతో, ఆయన జాలి కలిగినటువంటి నయనాలతో, ఆయన చూసే కన్నులతో, ఆయన కన్నులు మనందరిని చూసే కన్నులు. అందుకనే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట మనం చదివితే, యెహోవా కన్నులు చూడండి ప్రతి స్థలం మీద ఉన్నవి. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి, అవి చెడ్డవారిని అవి మంచివారిని చూచుచుండును. దేవుని కన్నులు చూసేవి. అందుకనే ఈ అంశం ఏంటంటే, మూలవాక్యము యేసయ్య కన్నులు చూసేవి. చెప్పండి, అందరూ చెప్పండి. యేసయ్య కన్నులు నిన్ను, నన్ను, మనందరినీ, ఇదిగో భారతదేశం అంతటని, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ, ఈ 257 దేశాల్లో ఉన్న ప్రజలందరినీ యేసయ్య కన్నులు చూసేవి. ఆయన కన్నులకి ఎవరము మరుగు కాలేము. దేవునికి స్తోత్రం. ఆయన కన్నులు ఎవరిని చూస్తాయంట? ఆయన కన్నులు ఎక్కడున్నాయంట? ప్రతి స్థలమునందు ఉన్నవి. 2వ దినవృత్తాంతముల గ్రంథం. స్థలం అంటే ఎక్కడ? చెప్పండి, నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? ఈరోజు నువ్వు ఆఖరి దినము ప్రభువునికి ఇస్తే ఏ స్థలంలో? ఉండకూడని స్థలంలో ఉన్నామేమో, లేకపోతే వెళ్ళబడిన స్థలములకు వెళ్ళేమేమో, రహస్య స్థలాల్లో నువ్వు ఏం చేస్తున్నావో, రహస్యంగా పాపం చేస్తున్నామేమో. ఈరోజు నువ్వు ఒకవేళ పొలంలో ఉన్నామేమో, సంవత్సరం అంతా దేవుడిని కాపాడినా. ఈరోజు నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ఆఫీసులో ఉన్నావేమో. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావో, ఎవరినన్నా ఒకవేళ నువ్వు హత్య చేయడానికి నీ పాదాలు పరుగులెత్తుకుంటా నీ చేతితో ఆయుధం పట్టుకుని వెళ్తున్నామేమో. దేవుని కన్నులు అందరినీ చూస్తూనే అన్న భయము మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనుషుల కన్నా నువ్వు కానరాకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు నువ్వు కానరాకపోవచ్చు, నీ స్నేహితులకు నువ్వు కానరాకపోవచ్చు. దేవుడు మాత్రము నిన్ను చూస్తున్నాడనే ఆ భయము నీకు, నాకు, మనందరికీ కలిగి ఉండాలని ప్రభు పేరుతో దేవుడు సేవకులకు మనం చేస్తున్నాను. అందుకని 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. చదవండి ఒకసారి. 7వ అధ్యాయము 15వ వచనం. ఈ స్థలమందు, ఇప్పుడు ఈ స్థలం అనగా దేవుడు ఏర్పరచుతున్న స్థలం, ఇశ్రాయేలు ఆరాధించే స్థలం, ఇశ్రాయేలు ప్రభువుని కనపరిచే స్థలం. అలాగే మనం అన్యజనులమైన మనకు కూడా నా మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడునని చెప్పిన దేవుడు ఇప్పుడంటున్నాడు, ఈ స్థలం అనగా మనము ఎక్కడున్నాం
ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నాం. అందుకని దేవుని మందిరంలో ఉన్నాం కనుక ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచునని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడే మాట్లాడుతున్నాడు. చెప్పండి, అందరూ చెప్పండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించే స్థలం ఏది అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో నువ్వు నిలుచుండి, కూర్చుండి, మోకరించి, సాగిలపడి, చేతులెత్తి ప్రార్థించుచున్నప్పుడు దేవుని కనుదృష్టి దేవుని మందిరంలో ఉన్న ఆయన ప్రజల మీదను, దేవుని మందిరం మీదను, దేవుని మందిర సరిహద్దుల మీదను ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. అలాగే నీవు కూడా దేవుని మహిమపరచడానికి వచ్చి, కీర్తించడానికి వచ్చి, ప్రార్థించడానికి వచ్చిన నీవు దేవుని మందిరంలో నిలిచి ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నీ కుటుంబం మీద దేవుని కనుదృష్టి ఉన్నమంటే ఈ సంవత్సరాంతమున ఈ 31వ తారీఖున ఈ మధ్యాహ్న కాల సమయం వరకు మనమందరం క్షేమంగా ఉన్నాము. 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సందేహం ఏమీ లేదు కదండి. అది గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా రెండవది ఏమంటారు తెలుసా? స్థలమందు చేయబడు ప్రార్థన మీద కనుదృష్టి ఉంటుంది. ఒకటి. రెండవది ఆయన చెవులు వారి ప్రార్థన ఆలకిస్తాయి. ఇప్పుడు కన్ను గురించి మనం చెప్పుకున్నాం కనుక దేవుని వాక్యంలో మనము చదువుకున్నాం. నీవుంటున్న స్థలంలో, నువ్వుంటున్న ఇంటిలో, నీకున్న ఇచ్చిన స్థలంలో, నువ్వు కట్టించినటువంటి దేవుడు కట్టించిన ఇంటిలో నీవు, నీ పిల్లలు, నీ మనవ సంతానం, నీ కుమారులు, నీ కోడళ్ళు, నీ మనవ సంతానం, నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు వచ్చినప్పుడు, పోవచ్చున్నప్పుడు నీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలంటే దేవుడు నువ్వున్న గ్రామంలో నీ కుటుంబం మీద దేవుని దృష్టి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల దృష్టి లేకపోయినా, బంధువుల దృష్టి లేకపోయినా, స్నేహితుల దృష్టి లేకపోయినా, ఎవరి దృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఉన్నా లేకపోయినా, దేవుని దృష్టి నీ ఉంటున్న స్థలంలో, నువ్వు దేవునికి ఇచ్చిన ఇంటిలో ఉంటున్న నీ బిడ్డల మీద, నీ మీద దేవుని దృష్టి ఉండదు గాక. అందుకే మనమందరము కాపాడబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు మండలంలో ఉన్నా నీ మీద దేవుని దృష్టి ఉండదు కాక, నీ కుటుంబం మీద, మనందరి మీద దేవుని దృష్టి ఉండదు కాక. ఒకవేళ జిల్లాలో ఉన్నా ఆ జిల్లాలో ఉన్న నీ కుటుంబం మీద దేవుని దృష్టి ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని నమ్ముకుని, అయ్యా నన్ను ప్రతిరోజు చూచుచున్నవాడా, నేను నీకు భయభక్తులు కలిగి నేను నీ సన్నిధానానికి వెళ్ళి నేను ఆ స్థలంలో, ఇచ్చిన స్థలంలో, వేర్పరచుకున్న స్థలంలో మేము ప్రతిదినం ప్రార్థన చేసుకున్నాం. మా కుటుంబం మీదకి నీ కనుదృష్టి ఉంచాయని నువ్వు ప్రార్థన చేసుకున్నందుకు నీ దేవుని కనుదృష్టి నీ కుటుంబం మీద ఉంటుంది. ప్రభునందు పిల్లారా, ఒకవేళ రాష్ట్రంలో ఉన్నా దేవుని కనుదృష్టి నీ కుటుంబం మీద ఉండాలి. ఒకవేళ నువ్వు దేశంలో ఉన్నా దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి. ఒకవేళ నువ్వు స్టేట్స్ లో ఉన్నా దేవుని కనుదృష్టి నీ మీద, నా మీద. ఎందుకుంటో తెలుసా? ఆయన సర్వాంతర్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అన్ని స్థలములలో, అన్ని ప్రాంతములలో, అన్ని దేశములలో ఆయన ఉండే దేవుడు. నిన్ను చేయి విడవని దేవుడు, నిన్ను నడిపించువాడు, నిన్ను పోషించువాడు, నిన్ను బ్రతికించువాడు, నిన్ను ఆదరించువాడు. నీ పిల్లలకి, నీకు ఆయన కంటి నిండా నిద్రించిన ఆ దేవుడు. అందుకే కన్నులిచ్చిన దేవుడు కానకుండా ఉండిన, చెవులిచ్చిన దేవుడు వినకుండా ఉండిన. ప్రియా దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుని కనుదృష్టికి నువ్వు ఎలా కనపడ్డావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎలాంటి ఆయాసకరమైన జీవితం జీవించావో నాకు తెలియకపోవచ్చు, నీ ఇంటి వారికి తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు. నా యేసయ్యకు తెలుసు. నా యేసయ్య ఎందుకు తెలుసు తెలుసా? యేసయ్య చూసే దేవుడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టికి ఏది కూడా మరుగు కానేరదు. హల్లెలూయా. చెప్పండి. సామెతల గ్రంథంలో మనం చదివితే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటాడు గాక? మంచివారిని, చెడ్డవారిని, మంచివారిని ఆయన కన్నులు చూస్తాయి. అందరి
అందరిని చూసే కనులు, చెడ్డవారిని చూసే కనులు, మంచివారిని చూసే కనులు. అంటే చెడ్డవారు అంటే ఎవరో తెలుసా? దుష్టులు, ప్రియులారా, సాతానుకు సంబంధించిన ప్రజలు, పాపములో జీవించే ప్రజలు, వారి ఇష్టానుసారంగా జీవించే ప్రజలు, వారి ఇష్టానుసారంగా లోకాన్ని చూసి లోకంలో ఉన్నదంతా ఆశించే ప్రజలు. అందుకనే దేవుడిచ్చిన కన్నులతో నువ్వెవరిని చూడాలో తెలుసా? నిజ దేవుడైన యేసు వైపు నీ కన్నులు చూసునుగాక. ఏ దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నావో, ఏ సృష్టికర్త నిన్ను చూసి ఆనందించాలనుకున్నావో, ఆ దేవాది దేవుడు నిన్ను చూడాలని నువ్వు ఆశించాలి. అందుకని భక్తుడు డిఎల్ మూడీ గారు అన్నారు ఒక మంచి మాట, తన జీవితంలో కొటేషన్గా రాసుకుంటారు ధైర్యం. ఏమంటే తెలుసా? నేను లోకాన్ని చూస్తే నేను నా దేవుడిని చూడలేదు, నేను దేవుడిని చూస్తే లోకాన్ని చూడలేదు అన్నాడు. చెప్పండి కొట్టండి ప్రభుత్వం. దేవుడు నీకు ఇచ్చిన కన్నులతో చూడడానికి చూసి, నీ కన్నులతో ఆశించి నువ్వు పాపం చేసి నీ దేహానంతటిని అపవిత్రపరిచి మలినమైనట్టుగా నీ ఒకవేళ మోహపు చూపు చూసి పాపం చేస్తే నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను బట్టి దుఃఖించక మానడు, సంతాపపడక మానడు. ఆయన దినమెల్లా నీ కొరకు ఆయన చేతులు చాపుచు ఆయన కనుదృష్టిని మీద పెడుతున్నాడు. ఆయన చేతులకు నువ్వు వస్తావేమని జాగ్రత్తగా ఆలోచిస్తున్నావు. వాక్యం, ఈ వాక్యం ఈ విధంగా నీతో మాట్లాడు. వాక్యం అనగా దేవుడు నీతో, నాతో, మనందరితో ఆయన పరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు జీవితాన్ని మార్చేసేది, ఆయన చూపులు మన చూపులను మార్చేసేవి. ఆయన దృష్టి నీ మీదకి వస్తే, ఆయన ప్రేమ నీ మీదకి వస్తే, ఆయన నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు ఆకర్షించబడి ఆయన ఎద్దకు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తే, నీవు చీకటిని చూసే దేవుడు, చీకటిని చూసే నీవు వెలుగైన యేసును చూడగలుగుతావు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన చెడ్డవారిని మంచి వారిని చూసే కన్నులు అయినవి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఆయన చూస్తే ఆయనకేం కనపడకుండా ఉంటుంది? ఏమైనా కనపడకుండా ఆయన కళ్ళకి ఏమన్నా తాగగలదా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. అమ్మా, పాతాళమును చూడండి. పాతాళమును, పాతాళం ఎక్కడుంది? చెప్పండి, పాతాళము ఎక్కడుంది? పాతాళమును అగాధ కోపమును యెహోవాకు అనగా యేసయ్యకు కనబడుచున్నది. రెండు కనబడుతుంది. ఏంటది? పాతాళము కనబడుతుంది. చెప్పండి, అగాధమును కనబడుతుంది, అగాధ కోపము కనబడుతుంది. మరి నరుల హృదయం కూడా ఆయన కనులకు తేటగా కనబడును కదా. మరి ఇంకా ఎక్కడ నువ్వు తప్పుకుంటావు? తప్పించుకోగలుగుతావా? తాగగలుగుతావా? ప్రభునందు పిల్లరా, ఈ రోజున యేసయ్య చూసే కన్నులతో మనందరినీ చూస్తున్నాడు. ఆయన చూస్తుంది ఎందుకు తెలుసా? ఆయన దృష్టి నీ మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా? నీవు నశించిపోకుండా ఉండగా. దేవుడు, నువ్వు దేవునికి ఆయాసకరమైన జీవితం జీవించిన, దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతకపోయినా, ఏమైనా కృత్యములను చేస్తూ ఆజ్ఞను అతిక్రమిస్తూ లోకాన్ని చూసి లోకములో ఉన్న రంగులు అనే వలయం, ఆ లోకములో ఉన్న అందమంతటిని ఆశించి నువ్వు లోకం కోసం పరిగెత్తేవేమో. ప్రభు ఈ సంవత్సరం ఆఖరి వరకు నిన్ను కాపాడింది. ఎందుకంటే మరొక సంవత్సరం నిన్ను ఆయన చేర్చి నీకు నూతనమైన కనులు ప్రభువించుట కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ ప్రతిదినము నూతనమైన కనులు దేవుడు దయచేయును గాక. యేసును చూసే కనులు దయచేయును గాక. ఆయన ముఖ దర్శనం చూసే కనులు మనకు ఇచ్చును గాక. ఆయన మార్గం వైపు మనం చూస్తూ నడవాలి. అందుకే నేనే మార్గము అన్న. మనం బయలుదేరి వెళ్తున్నప్పుడు మనం దారి చూసుకుని వెళ్తామా, దారి చూడకుండా వెళ్తామా? చూడండి, రోడ్డును వెళ్ళేటప్పుడు మనం చూడకుండా వెళ్తామా, చూసుకుంటూ వెళ్తామా? కళ్ళను మూసుకుని వెళ్తామా, కళ్ళు తెరిచి వెళ్తామా? చెప్పండి, కళ్ళను తెరిచి వెళ్తాం. ఎందుకంటే ప్రమాదం జరుగుతుందని. ప్రభునందు పిల్లరా, ఆయన అంటున్నాడు, పాతాళమును అగాధ కోపమును
యెహోవాకు దేవునికి కనబడుచున్నవే. అలాగే నరుల హృదయములు మన తేటగా కనబడుచున్నవే. దేవుడు అన్నాడు హృదయాన్ని చూస్తానంటున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది కనుక, అది ఘోరమైన వ్యాధి కలిగింది కనుక దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని రాయబడిన మాటను బట్టి ఇర్మియా ప్రవచన గ్రంథం 17:9 అందుకని ఎవడన్నాడు, హృదయముతో నువ్వు ఆలోచించి నీ హృదయంలో నువ్వు పాపాన్ని పెట్టుకుంటే, నీ హృదయంలో నువ్వు పాపాన్ని దాచుకుంటే, ఆయన అంటాడు నీ హృదయంలో దాగి ఉన్న పాపాన్ని కూడా నేను బయటకు తీసుకురాగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని తేటగా చూసే దేవుడు ఆయన. నిన్ను అరికాలు నుంచి నడినెత్తి వరకు ఆయన చూడగలిగిన దేవుడు. ఆయనకు నువ్వు నేను దాగగలమా? దాగలేము. ఆయనకి కనబడకుండా పోదుమా? కనబడకుండా పోలేము. ఆయనకి రహస్యం అంటూ ఏదైనా ఉన్నదా? రహస్యములను కూడా ఆయన వెల్లడ చేయగలిగిన నా దేవుడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నప్పుడు మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. మొదటి, ఆయన మనం ప్రార్థించే స్థలం మీద ఆయన కనుదృష్టి ఉంది. అందుకు మనం సంతోషించాలి. ఈ మందిరం మీద దేవుని కనుదృష్టి లేకపోతే, ఈ స్థలం మీద దేవుని కనుదృష్టి లేకపోతే, ఈ స్థలంలో ఈ విధంగా దేవుడు కట్టించేవాడు కాదు. దేవుడు తన ప్రజలను తీసుకొచ్చేవాడు కాదు. దేవుడు ఇక్కడ ఆరాధించే స్థలముగా ఆయన మార్చేవాడు కాదు. ఈ స్థలము దేవునికి మహిమ వచ్చినట్లుగా దేవుడు ఈ స్థలాన్ని ఆయనే ప్రతిష్ఠించి, ఆయన పాదములు ఇక్కడ నిలిపి, ఆయన కనుదృష్టి ఇక్కడ నిలిపి, ఆయన హస్తము చాపి ఈ మందిరంలోకి వచ్చిన వారందరినీ ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన అనేకుల్ని, పడిపోయిన వారిని లేవనెత్తుతూ ఉన్నాడు. అనేకుల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన చూసే కన్నులు నువ్వు నశించుకోవడం ఆయనకి ఇష్టమో లేదు. నేను నశించుకోవడం ఇష్టమో లేదు. నీ కుటుంబంలో ఏ వ్యక్తైనా నశించిపోతే నీకు ఎంత వేదన, ఎంత కన్నీళ్లు, ఎంత బాధ. ప్రతిదినము అంగలారుస్తావే. నా ప్రభు అయిన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం పరమని విడిచి భూమికి ఎందుకు వచ్చాడు తెలుసా? నశించుచున్న వారిని చూసి వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడంటే ఆయన పాపుల కొరకు వచ్చాడు. ఆయన ఎవరి కొరకు వచ్చాడంటే నశించుచున్న వారి కొరకు వచ్చాడు. ఆయన ఎవరి కొరకు వచ్చాడంటే చెడ్డవారి కొరకు వచ్చాడు. మరి మంచివారి కొరకు అంటే మంచివారు ఒక్కరును లేరు కనుక ఈ రోజున ప్రభు మంచి యేసయ్య చూసే కన్నులతో ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన చూస్తూ ఉండాలి. నువ్వు ఆయన చూడాలి అనుకుంటే ఆయన నిన్ను చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున యేసు ప్రభు వారు సువార్త ప్రకటించిన దినములలో ఆయన సంచరిస్తూ ప్రయాణిస్తూ ఎరుకో పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు, ప్రజలు జనసమూహంతో శిష్యులతో వెళుతున్నప్పుడు, అక్కడికి ఎందుకు వెళుతున్నాడంటే యేసయ్య ఒక్క మనుషుని కొరకు వెళుతున్నాడు. ఆ మనుషుడు ఎవరంటే పొట్టి జక్కయ్య. పిల్లారా, ఆ జక్కయ్య ఎవరంటే సుంకపు గుప్తదారుల. పిల్లారా, ఆ జక్కయ్య బిల్ కలెక్టర్, ఇంటి పన్నులు వసూలు చేసే వ్యక్తి అండి. చక్రవడ్డీ, బారు వడ్డీ వేసి అతను ఏం చేసేవాడు? పన్నులు వసూలు చేసేవాడు. ఆ వ్యక్తి కోసం, ఆ పాపి పొట్టి మనిషి కొరకు, ఆ జక్కయ్య కొరకు, ఆ జక్కయ్య పేరు పిల్లల నిర్మలుడు అర్థం కాదు. జక్కయ్య అంతా తన హృదయం అంతా పాపంతో నిండి ఉన్నది. తన ఆలోచనలన్నీ పాపంతో నిండి ఉన్నవి. తన మనసు అంతా చూడండి ధనం మీదే ఉన్నది. పిల్లల ధనవంతుడే కానీ పిల్లల చూడండి పొట్టివాడు. దేనిలో పొట్టివాడండి? మనిషి ఎత్తల్లో పొట్టివాడు కానీ గట్టివాడే. లెక్కల విషయంలో, ఉద్యోగ విషయంలో ధనవంతుడే. అన్ని విషయంలో మరి అలాంటి వ్యక్తిని చూసి అనేకులు చూడండి ఇతడు పాపి కదా అనుకుంటున్నారు. ప్రభు ఆ పాపి కొరకు ఆ ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు జక్కయ్యని చూడాలని యేసు ప్రయాణిస్తూ వస్తున్నాడు. ఆ మార్గంలో వస్తున్నప్పుడు జక్కయ్యకి తెలిసింది సంగతి. యేసు ప్రభువు వారు వస్తున్నారని తెలుసుకుని యేసు ప్రభువును చూడాలని జక్కయ్య ఆశతో, ఎలా అంటే ఆశతో ఎక్కడికి ఎక్కాడండి? చెట్టు ఎక్కాడండి. ఏ చెట్టు అండి అది? మేడు చెట్టు అండి. ఆ చెట్టు ఎలాంటి చెట్టు అంటే ములగ చెట్టు. ఎంత ప్రమాదమో! జక్కయ్య ఎక్కిన చెట్టు కూడా అంతే ప్రమాదం అండి. ములక్కాయలు కొయ్యాలంటే చెట్టు ఎక్కి ఎవరు కొయ్యరండి.
ఎందుకంటే కిందుండి గెడగట్టి కొంకి గట్టి మునక్కాయలు కోసుకుని మంచిగా వాటిని పప్పు చారు వేసుకుని వండుకుని తినిచ్చే మునక్కాయలు వేసిన పప్పు ఎంతో టేస్ట్గా ఉంటుందని రుచి చూసి ఆనందించే మనుషుడు. కానీ చెట్టు ఎక్కితే మనిషి మాత్రం ఏం చేయడు, కింద పడితే బ్రతుకుతాడో బ్రతుకులో తెలియదు, కాలు ఇరిగిందో చెయ్యిరిగిందో తెలియదు. అలాగే మేడి చెట్టు కూడా అలానే ఉంటుంది. మేడి చెట్టు ఎక్కితే ఇరిగి పడిపోతారు. అంత పెరుసైన చెట్టు, మేడి చెట్టు పండులు మేలిమై కనబడతాయి. కానీ మేడి చెట్టు పండు కూడా వైద్యమునకు ఔషధంగా పనిచేస్తాయి పిల్లరా. అలాంటి మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య యేసుని చూడాలని ఎంతో ఆశతో తన ప్రాణము దేవుని కొరకు తృష్ణపరుచున్నప్పుడు, తన ప్రాణంలో తను ఆశపడుతున్నప్పుడు, జక్కయ్యను చూడాలనుకున్న యేసు ఆ దారిని వస్తున్నప్పుడు చెట్టు దగ్గరికి రాగానే జక్కయ్య చూడండి, ఆకాశమందున్న చూడండి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి వ్యక్తి చూడండి, ఆకాశమందున్న దేవుడు భూమి మీదకి వచ్చినటువంటి జక్కయ్య యేసును చూసి చూడాలనుకుంటే జక్కయ్య ఎవరు చూశారు చెప్పండి? ఎవరు చూశారు? యేసయ్యే చూశారు. యేసయ్యే చూశారు. యేసయ్య చూసి జక్కయ్య త్వరగా చెట్టు దిగినా నేడు నీ ఇంట నేను బస చేయవలసి వచ్చింది. ఎందుకు జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడ్డాడంటే, ఒక పాపి ఇంటిలోకి ఒక పరిశుద్ధుడు, ఒక లోకరక్షకుడు, మరి దేవాతి దేవుడు ఎందుకు ఆ జక్కయ్య ఇంటిలోకి వెళ్ళాలని ఆశించాడు? చుట్టుపక్కల ఉన్న జన సమూహము శిష్యులు అంటారు, ఇతడు పాపి కదా, ఇతడు దుష్టుడు కదా, ఇతడు లోక సంబంధి కదా, ధనవంతుడు కదా, ధనం అంటే ఆయనకి ఇష్టం కదా, మరి ఇలాంటి వ్యక్తి దేవుడిని ఇష్టపడతాడా? ఆయనకి వెళ్ళాడు, మేము ఆయన వెంబడి వస్తుంటే మమ్మల్ని పిలవగా జక్కయ్యనే పిలిచాడని అందరూ అసూయపడి ఉంటారు, మండిపడి ఉంటారు, కోపపడుతుంటారు, బాధపడుతుంటారు. కానీ వచ్చింది ఎవరి కొరకండి? యేసయ్య జక్కయ్య కొరకు. అలాంటి జక్కయ్య కొరకు ప్రభు ఆ యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు జక్కయ్య ఇంటిలోకి వెళ్ళిన యేసయ్య చూసిన వెంటనే జక్కయ్య తన పాపం అంతటిని ఒప్పివేసుకుని మారు మనసు పొంది తను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమముగా ధనాన్ని వసూలు చేసి బిల్లు కట్టించుకుని ధనాన్ని సంపాదించడం, ఆ వ్యక్తి మరలా తిరిగి 4 వంతులు ఇచ్చేస్తానని యేసయ్య దగ్గరికి ఒప్పుకొని మారు మనసు పొందాడు. రిపెంటెన్స్, మారు మనసు పొందాడు. అంటే ఏ మనసు పొందాడు? క్రొత్త మనసు వచ్చేసింది, నూతన మనసు వచ్చేసింది. ఇలాంటి పాడు బ్రతుకు నాకొద్దు, ఇలాంటి ధనాన్ని ఆశించే జీవితం నాకొద్దు, ఇలాంటి అక్రమ సంపాదన నాకొద్దు. నా పాపిష్టి జీవితానికి నేను నిన్ను చూడంగానే, వెలుగైన యేసును చూడంగానే, లోకరక్షకుడైన యేసును చూడంగానే, పాపములను క్షమించుటకు అధికారం కలిగిన యేసును చూడంగానే, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే యేసయ్యను చూడగానే నా హృదయం అంతా మారిపోయింది. అయ్యా ఇక నేను నీ కొరకు బ్రతుకుతాను అని జక్కయ్య ఒప్పేసుకున్నప్పుడు జక్కయ్య అంటున్నాడు కదా, చెప్పండి, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు. లోకస్ వార్త పూర్వంతానికి చదువుకుంటూ వస్తే ఆ జక్కయ్య చరిత్ర మనకు కనపడుతుంది. ఒకప్పుడు నీవు నేను జక్కయ్యలాగా, జక్కయ్య ధనాన్ని ఆశించడేమో, మనం చాలా మంది పాపాన్ని ఆశించాం, లోకాన్ని ఆశించాం, లోకాశలను ఆశించి శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం కొరకు పరుగులు పెట్టుకుంటా ఉన్నారు. నిన్ను నన్ను ప్రభు పిలిచి, పాపినను నన్ను పిలిచి ప్రభు పట్టుకొని ఆయన ప్రేమించి నన్ను రక్షించుకొని ఆయన విలువ పెట్టి కొని ఆయన సొత్తుగా చేసుకున్నందుకు ఇప్పుడు నేను బ్రతికితే ఎవరి కొరకు బ్రతుకుతాను అనుకుంటున్నాను? నా యేసయ్య కొరకే బ్రతుకుతాను. నా యేసయ్య నన్ను ప్రతి దినం చూస్తున్నాడు, ప్రతి క్షణం ఆయన కన్నులు చూస్తాను. అందుకే నేను కాపాడబడుతున్నాను. దేవునికి స్తోత్రం. నేను కాపాడవాడు కునుకుడు నిద్రపోడు. అంటే ఏంటంటే ఆయన కన్నులు కునకనివి, ఆయన కన్నులు నిద్రపోనివి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు వచ్చాడు. 2004 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు వచ్చాడు. ఇంకా గ్రహించక వరిష్టానుసారముగా లోకాన్ని చూస్తూ, లోకాశల వైపు పరిగెత్తుతూ, కళ్ళతో చూసి దేహంతో పాపం చేస్తున్న వారిలా నా ప్రభు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాడు. నా ప్రభు పాపిని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. నా ప్రభు పాపికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నా ప్రభు నిన్ను నీతిమంతులుగా చేయడానికి, ఆయన రక్తంతో కడగడానికి ఈ లోకమునకు వచ్చాడు. నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు.
అందుకని ప్రభువు నువ్వు ఆయన్ని ఇష్టపడతావా? ఈరోజు ఇంకొక మాట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమగా నల్ల హృదయం మరి తేటగా కనబడినట్టుగా యేసయ్యకి జక్కయ్య హృదయము యేసయ్య ఎరిగి జక్కయ్య కొరకు వచ్చి తన హృదయమును, తన మనసును, తన ఆలోచనలను, తన తలంపులను, ధనం మీద ఉన్న ఆశను లేకుండా చేసి, పాపం మీద ఉన్న ఆశను మరి లేకుండా చేసి ప్రభువు మీద ఆశ పెట్టుకున్నట్టుగా చూసేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమి చేయలేదు జక్కయ్య, ఒకే ఒక ఆశ పెట్టుకున్నాడు, యేసును చూడాలి అని ఆశ పెట్టుకున్నాడు. ఆ ఒక్క ఆశ ఆయన్ని తను ఏం చేసి చెప్పండి, ఇతడు అబ్రహాము కుమారుడిని పిలువబడడానికి కారణం. నువ్వు అబ్రహాము కుమార్తెగా అబ్రహాము కుమారుడు అనిపించుకోవాలి. దేవుని కుమార్తెగా దేవుని కుమారుడు అనిపించుకోవాలంటే ఈ లోకంలో నువ్వు ఏం చేస్తున్నావో, ఏమి చూస్తున్నావో చూడగలను వాటిని. ఇక యేసయ్య కొరకు వాటన్నిటిని మానితేనే దేవుని రాజ్యానికి నువ్వు హక్కుదారులు అవుతావు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వైపు చూసేవారిగా ఉన్నామా? సమస్యల వైపు చూసేవారిగా ఉన్నామా? సమస్యలు ఎప్పుడు ఉంటాయి, బాధలు ఎప్పుడు బాధిస్తానే ఉంటాయి, శత్రువు ఎప్పుడు నిన్ను శోధిస్తానే ఉంటాడు. చూడండి, ఆర్థికత నిన్ను ఎప్పుడు లోకం వైపు, పాపం వైపు పరిగెత్తించింది. నీకు ఆర్థికతగా ఉన్నా, నీకు లేమున్నా, నీకు ఏమున్నా ఏం లేకపోయినా నువ్వు చూడవలసింది నిన్ను సృష్టించిన యేసు వైపు చూడాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుని వాక్యం మనం చదువుకునే ఏబు గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదివి మనం ధ్యానం చేద్దాం. ఏబు గ్రంథం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద చూసారా? దేవుని దృష్టి నరుల మార్గముల మీద నరులు లేకపోతే మనుష్యులు మనం నడిచే మార్గముల మీద ఉంచబడి. ఆయన ఆకాశములో ఉన్న భూమి మీద ఉన్న మనల్ని చూస్తున్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్న దేవుడు మనను చూస్తున్నాడు. చూస్తున్నాడు అన్నవల్ల యేసయ్యకి ఒకసారి చేతుల పైకి తీసుకోవడం చెబుదాం. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆదరణ చూసిన కన్నులు అరణ్యములో ఎడారిలో తన బిడ్డను కట్టుకుని అంగలాస్తున్నప్పుడు, ఆదరణ చూసిన కన్నులు దాహం వేస్తున్నప్పుడు, ఒంటరి అనుకుంటున్నప్పుడు, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నప్పుడు, నేను ఉన్న నా యజమానురాల దగ్గర నుంచి నేను బయలుదేరి నా కుమారుని తీసుకుని ఎడారికి వెళ్ళవలసిన ఆ రోజు వచ్చింది అనుకున్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, నా పరిస్థితి ఏంది అనుకుంటున్నప్పుడు, యేసు ఆమెను చూసి పేరు పెట్టి పిలిచిన వాడు. దేవునికి స్తోత్రం. ఆగరు అని పిలిచాడు, పిలవలేదు. అందుకని ఆగరు పేరు పెట్టి పిలిస్తే ఆకాశంలో దేవుడు ఆమె అంటుంది, నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏ దేవుడు అంట? చూచుచున్న దేవుడు అయ్యా. ఈరోజు చాలా మంది పాపం చేస్తూ పరిష్టానుసరణ జీవితం జీవిస్తూ వారు నడవని మార్గంలో నడుచుచు, వారు వెళ్ళబడిన స్థలాలకు వెళుతూ రహస్యమందు కలిగిస్తున్న ప్రతి పాపమును దేవుడు చూస్తున్నాడు అనే భయం లేకుండా ప్రవర్తిస్తుంటే, ఈరోజు ప్రభు అంటాడు, నువ్వెంత ఘోరమైన పాపమైనా నేను క్షమిస్తాను. ఆయనతో పిలుస్తున్నాను. హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నాడు? నిన్ను నేను క్షమిస్తాను, మీ తిరిగి నా యుద్ధకి రండి అని పిలుచుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వస్తారా అని పిలుస్తున్నాడు దేవుడు. నువ్వు వస్తే ఆయన చేర్చుకోవడానికి రెడీ. ఎంత ఘోరమైన పాపమైనా ఆయన ఏం చేస్తాడా? క్షమించి వేస్తాడు. ఆయన నిన్ను కడిగి వేస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. అందుకని ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. కనుక నువ్వు నడిచి వెళ్ళేటప్పుడు
దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకే మనం నడిచేటప్పుడు పడకుండా ఆయన కాపాడు. మనం పరిగెత్తుతున్నప్పుడు ఆయన చూస్తున్నాడు. మనం పడిపోకుండా ఆయన మనల్ని పరిగెత్తించుతున్నాడు. మనం కూర్చున్నప్పుడు ఆయన చూస్తున్నాడు. నువ్వు కూర్చున్నప్పుడు కుప్పగోలు చనిపోకుండా నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు పడుకున్నప్పుడు ఆయన చూస్తున్నాడు. నువ్వు పడుకుని నిద్రించి మన తెల్లవారు మునిపి కళ్ళు తెరుచుకుని ఆయన వైపు చూసినట్టుగా నిన్ను చూస్తున్నాడు. ఆయన ఎలా చూస్తాడంటే ఆయన ఎలాగైనా చూస్తాడు. చెప్పండి, ఆయన ఎలాగైనా చూస్తాడు. ఆయనకి సముద్రం అడుగు భాగం కూడా ఆయనకి కనిపించకపోదు ప్రియులారా. హల్లెలూయా. చెప్పండి, ఒక చిన్న నాణ్యాన్ని పోగొట్టుకుంటే నీ కళ్ళు కనిపించకపోతే ఇల్లంతా దీపం వెలిగించి దీపస్తంభం పెట్టి ఇల్లంతా చీప తీసుకుని ఊడ్చి వెదికి దొరికేంత వరకు వెదుగుతూనే ఉంటావే. నువ్వు పాపాన్ని వెతుకుతున్నావా? భూసంబంధాన్ని బట్టి వెతుకుతున్నావా? బంగారాన్ని వెతుకుతున్నావా? నీ కనులతో వెండి వెతుకుతున్నావా? నీ కనులతో చెడ్డ వాటిని వెతుకుతున్నావా? ఈరోజు నీ కన్నులు ఇచ్చిన దేవుణ్ణి వెతుకు, ప్రభు నీకు దొరుకుతాడు. హల్లెలూయా. నీ కన్నులు యేసయ్యని చూడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కన్నులు ఒకవేళ ఇప్పటి వరకు యేసయ్యని చూడకపోతే యేసయ్యని చూడు. యేసయ్యని ఈ సంవత్సరం అంతా కాపాడాడు కనుక నీ కన్నులు ఆయన వైపు చూడాలి. చూడండి, అందుకే దేవుని వాక్యం ఏర్పడింది, ఆయన దృష్టి అనగా యేసయ్య దృష్టి తన ప్రజల నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. ఏం పెట్టి? కనిపెట్టి. ఆయన కనిపెట్టితే ఎవరు కనపడకుండా కూడా కోరుకున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కృప కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు ఒక మాట, మనం చదివితే 139వ కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 20 లాస్ట్ వచ్చిన 23, 24 వచ్చిన. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొను. 24 వచ్చిన. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఆయాసకరమైన మార్గం, నీకు నేను ఆయాసకరమైనటువంటి నడవడిక నేను నడిచి ఉన్నాను. ఆయాసకరమైన మార్గము నడిచేను. ఒకవేళ నడవలేదు, నా యందు నీకు నా యందు ఉన్నదేమో చూడము. అంటే దేంతో చూస్తాడు యేసయ్య? కళ్ళతో చూస్తాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ నేత్రములతో చూస్తాడు. ఆయన జాలి కలిగిన నేత్రములతో చూస్తాడు. ఆయన కనికరము కలిగిన చూపులతో చూస్తాడు. ఆయన దయ కలిగిన చూపులు నిన్ను నన్ను చూస్తున్నాయి. అందుకని చూడండి, దావీదు అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము, ఆ మార్గంలో నేను నడుచుచున్నప్పుడు నా యందు ఉన్నదేమో చూడము. ఆయాసకరమైన మార్గం. ఏ మార్గము? ఆయన నడిచే మార్గంలో ఆయాసకరం. దేవుణ్ణి విసిగించినటువంటి జీవితం, దేవుణ్ణి బాధ పెట్టినటువంటి జీవితం, దేవుణ్ణి ఏడ్పించినటువంటి జీవితం ఏమైనా ఉంటే ఒకసారి నన్ను చూడయ్యా, చూస్తాడు దేవుడు. హల్లెలూయా. నిర్దోష మార్గం నడిపించమని ప్రార్థన చేస్తాడు. ఈ రోజున ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను సంవత్సర ప్రారంభ దినం నుంచి ఈ రోజు వరకు, ఈ 31వ తారీఖు మధ్యాహ్న కాలం వరకు మనలందరినీ దేవుడు చూసి కాపాడాడు అనడానికి ఏమైనా సందేహం ఉందా? చెప్పండి, సందేహం ఉందా? ఏం కాపాడాడంటే ఆయన దేవునికి స్తోత్రం. తర్వాత చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది,
మార్గములో మనము నడిచేటప్పుడంట ఆయన చూస్తాడు. అందుకని అన్నాడు కీర్తనలో, మొదటి కీర్తనలో ఏమని రాశాడు? దుష్టుల ఆలోచన నడవక. ఏమండి, ఎలా? దుష్ట ఆలోచన తప్పును నడవకూడదు. దేవుని మార్గంలో నడవాలనుకున్నప్పుడు సాతాను ఆలోచన తప్పును నడవకూడదు. పాపుల మార్గంలో నిలవకూడదు. అందుకంటే కింద ఆలోచన అంటాడు, మొదటి కీర్తన ఆలోచనలో, నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. దేవుడు నువ్వు ఒకవేళ దుష్టుని మార్గంలో నడిచిన ఈ సంవత్సరం అంతా దుష్ట మార్గాలలో, సాతాను ఆలోచనతో, సాతాను తలంపుతో నీ మనసుని ఎక్కడికి తీసుకెళ్తో, ఒకవేళ నువ్వు తిని త్రాగి, ఒకవేళ నువ్వు రహస్య స్థలాల్లో, ఒకవేళ ఊరికి బయట నువ్వు సేవిస్తున్నప్పుడు, నీ ఫ్రెండ్స్తో నువ్వు కలిసి ఆనందిస్తున్నప్పుడు, నీ భార్యని పిల్లల్ని కొరకు కనిపెట్టుకుని చూశారు, నువ్వు రానప్పుడు వారు ప్రార్థన చేస్తే దేవుడు విని ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, అమ్మడా ఇక నువ్వు అక్కడ ఉండొద్దు, ఆ రోడ్డు బయట ఉండి త్రాగొద్దు, రోడ్డు బయట ఉండి నీ స్నేహితులు విచారించవద్దు, నువ్వు సంతోషించవద్దు, కానీ నీ భార్య పిల్లలు నీ కొరకు కనిపెట్టుకుని నిద్రపోకుండా ఇంకా అర్ధరాత్రి కూడా రాలేదని నీ కొరకు ఎదురు చూస్తున్నా నీ భార్య పిల్లలు కనిపెట్టుకుని మేలుకొని నిద్రించడం. కానీ నా యేసయ్య నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నిన్ను ఆయన చూస్తూ ఆయన చేయబట్టుకుని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైనా నీ జీవితానికి స్వస్తి చెప్తావా? పాత జీవితానికి, పాత స్వభావానికి, పాత చూపులు, పాత నడవడిక, పాత ఆలోచనలు, పాత తలంపులు మార్చుకుని యేసయ్య దగ్గరికి రా. యేసయ్య ఈ రోజు నిన్ను ఏమంటే, నేను నిన్ను కడిగి నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రభువుకు పిల్లగా మనము చూడవలసింది ఎవరి తట్టు చూడాలంటే యేసయ్య తట్టు మనము చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనునిచ్చింది ఎవరండి? యేసయ్య. మరి యేసయ్య ఇచ్చిన కనులతో యేసయ్యని చూడటానికి ఏమి? చాలా మంది అంధులు ఉన్నారు. అందులుండి వాళ్ళు కన్నులు లేక, మా కళ్ళుంటే రోజు బైబిల్ చదువుకునేవాళ్ళమయ్యా, మా కనులుంటే మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఒంటరిగా ఇల్లు వచ్చేవాళ్ళమయ్యా, ఇప్పుడు కనులు లేవు కనుక నాకు కర్ర సపోర్ట్తోనో లేకపోతే మనుషుల సపోర్ట్తోనో నేను వెళ్ళాలన్న స్థలానికి వెళ్ళి వస్తున్నాను, కానీ అయినా నా కళ్ళతో నేను ఎవరిని చూడలేకపోతున్నానయ్యా. నాకు ఇది ఎంత విచారంగా ఉంది. ఒక గుడ్డివాడు దేవుడు మందిరంలోకి వెళ్ళంట, ప్రార్థన చేస్తున్నాడంట, మోకరించి ప్రార్థన, అయ్యా నా కళ్ళు ఉన్నందుకైనా నీకు స్తోత్రమయ్యా. కనులుండిన వారు నీ సన్నిధికి రాలేకపోయారయ్యా, కనులున్న వారు నీ వాక్యాన్ని చదువుకోలేకపోతున్నారయ్యా, కనులున్న వారు నీ తట్టు చూడలేకపోతున్నారయ్యా. కనులు లేని నేను అంధుడనైన నన్ను నీ మందిరంలోకి వచ్చి భౌతిక నేత్రాలతో నిన్ను చూడలేకపోతున్నాను, కానీ అయ్యా ఆత్మీయ నేత్రాలతో నిన్ను చూడగలిగినటువంటి కృప నాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రం అంటాడంట. గట్టిగా ఉండండి. రెండు కళ్ళు లేవండి. బిట్రగుట్టులో రెవరెండ్ దైవజనులు ఐజీ గారు ఉన్నారు, వారికి రెండు కళ్ళు, కానీ బైబిల్ రాకడ వర్తమానాలు చాలా బాగా చెప్తారు. కనులు లేని ఈరోజు దేవుని వాక్యాన్ని చదివి చెప్తుంటే, వారు నేర్చుకుని చదివి చెప్తుంటే, కనులున్న నీవు బైబిల్ చదవలేకపోతున్నావంటే దేవునికి నువ్వు ఎంత బాధ కలిగిస్తున్నావో. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని చదవలేని నీ కనులు ఏం చేస్తే తెలుసా? పాపానికి చేసినట్టుగా పాపం వైపు చూసి తిరిగి చేస్తాయి. అందుకే బైబిల్ గ్రంథంలో 119 కీర్తనలు ఏమని రాశాడంటే, దేవునికి స్తోత్రం కలుగుగా. ఒకసారి 119 కీర్తన తీయండి. 119 కీర్తన. స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట, దేవుని ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నేను ప్రతిదినం ఉదయకాలంలో నా కనుల ఎదుట వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నా కనులతో నేను చదవగలిగినప్పుడు, అప్పుడు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను గనక నేను ఇక పాపము చేయను. హల్లెలూయా.
అంటే నువ్వు వాక్యం చదవడం వల్ల నువ్వు పాపం చేయకుండా ఉండటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కనులు దేవుడి వైపు చూస్తున్నప్పుడు నీ కనులు పాపాన్ని చూడకుండా దేవుడు అడ్డగిస్తాడు. అందుకే యోసేపు కన్నులు దేవుని కన్నులుగా మారినాయి కనుకే యోసేపు కన్నులు పోతీఫర్ భార్యని చూడకుండా తన కన్నులను త్రిప్పుకున్నాడు. తన కన్నులు తన భార్య పోతీఫర్, తన యజమాని అయిన పోతీఫర్ భార్య మీదకి పోకుండా దేవుని వాక్యం, దేవుని ప్రేమ, దేవుని తోడు, దేవుని కృప యోసేపుని అడ్డగించింది. ఆమె ప్రతిదినము యోసేపుని చూస్తున్నట. పోతీఫర్ భార్య తన కన్నులతో చూస్తున్నట్ట. యోసేపు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత యవనస్తులుగా ఉన్నాడు, ఎంత రమ్యంగా కనబడుతున్నాడు నా కన్నులకి. ఓహో, ఇతనితో నేను నా జీవితాన్ని కొనసాగించవచ్చని ఆమె ఎంతో ఇష్టపడింది, ఆశపడింది. అదేంటంటే దురాశ. అదేంటంటే చూడండి, పాపం, దురాశ గర్భములో నుంచి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణము కన్నని యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. ఎందుకు యోసేపు మీద ఎందుకు కన్ను వేయాలి ఆమె? తన యజమాని లేడా పోతీఫరు? పిల్లరా చూడండి. కానీ యోసేపు కన్నులు మాత్రం ఆమె వైపు చూడలేదు, యేసు వైపు చూస్తుంది. అందుకే యోసేపు తన పాపము చేయకుండా ఏం చేశాడు తెలుసా? తన పాపం చేయకుండా యవనొచ్చిన చెల్లిసాడ పారిపోయాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు దేనితోనో పాపం చేస్తున్నారు తెలుసా? కంటి ద్వారా పాపం, నాలుగు ద్వారా పాపం చేస్తున్నారు, మనసుతో పాపం చేస్తున్నారు, ఆలోచనతో పాపం చేస్తున్నారు, తలంపులతో పాపం చేస్తున్నారు. మనిషి నిలువెల్ల పాపం. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మత్తయి సువార్తలో ఏమో తెలుసా? మీ దేహమునకు కన్ను దీపం. ఆ కన్ను చెడితే దేహమంతయు చెడిపోయింది. దేహమంతయు చెడిపోయింది. మనిషి దేహం చెడిపోవడానికి కారణం కన్నే. ఆ కన్ను ఎవరిచ్చింది? దేవుడిచ్చిన కన్ను. దేవుడిచ్చిన కన్నులతో దేవుడిని చూడవలసిన నీవు ఆ కన్నులతో మోహము చూపు చూసి అప్పుడే నీ హృదయం అందు ఆమెతో నువ్వు వ్యభిచారం చేసిన వాడు అవుతున్నావు. ఆ వ్యభిచార పాపం నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళి కానీ నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. యేసే చూసిన యేసే మాటలు విన్నా రాహాబు హృదయం, ఆమె యేసే మాటలు ఆమె హృదయం అంట, ఆమె హృదయం అంటే కరిగిపోయిందంట. ఆమె హృదయం కరిగిపోయి ఆమె యేసు క్రీస్తుని విశ్వాసించి ఇక పాపపు నేత్రాలు మాని ప్రభువుని రక్షణ, ప్రభు రక్షణ కోరుకుని తను తన ఇంటి వారందరూ రక్షణ కోరుకున్నారు. ఈ రోజున ప్రభు ముందు పుట్టారా? దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, హల్లెలూయా. నువ్వు చూడవలసింది ఏందో తెలుసా? ఇంకొక మాట చదువుదాం. 119 కీర్తన 37వ వచనం. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. పనికిరాని వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? దావీదు మహారాజు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా. నేను త్రిప్పుకోలేను, నా కన్ను నేను త్రిప్పుకోలేకపోతున్నాను, కన్ను త్రిప్పుకోలేకపోతున్నాను, నువ్వు త్రిప్పివేయమని అడుగుతున్నాడు. దేవుని బిడ్డ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడిన నీవు నీ కన్నులు వ్యర్థమైన వాటిని చూస్తున్నాయా? అల్లలతో కూడిన ఆటపాటలు చూస్తున్నాయా? ప్రార్థన ప్రార్థనే, పాటల పాటలే, ఆరాధన ఆరాధనే, వాక్యం వాక్యమే. కానుకలు ఇవ్వటం ఇస్తాను, దశమభాగం ఇస్తాను, కృతజ్ఞత కోరిక వెళ్తాను, స్త్రీల కోరిక వెళ్తాను, ఆన్లైన్ ప్రేయర్స్కి వెళ్తాను, ప్రత్యేక సువార్త సభలకు వెళ్తానని వెళ్ళినా నీ కనులు అల్లలతో కూడిన ఆటపాటలు చూస్తే నీకేం దక్కదు? చెప్పండి, ఏం దక్కదు నీకు? పరలోక రాజ్యము నీకు దక్కదు. పరలోక రాజ్యానికి నువ్వు హక్కుదారురాలు కావు. అందుకని ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యము ఈ విధంగా నీతో మాట్లాడుతుంది. వాక్యం అనగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు లోబడతావా? అందుకే ఇక్కడ అంటున్నాడు, లోకమును తట్టుగా కాక శాస్త్రమును తట్టు నా హృదయము త్రిప్పుము, వ్యర్థమైన వారిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గమును నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. నీ మార్గములో నడుచుటకు
చూడాలయ్యా, నీ మార్గాన్ని చూడాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని కృప నిన్ను వెంబడిస్తున్న సంగతి మర్చిపోయి ఇక నా మాటలు నేను ముగించుకుంటున్నాను. యెషయా గ్రంథము ఒకసారి చదివితే, యెషయా గ్రంథము స్తోత్రం హల్లెలూయా. యెషయా గ్రంథము 57వ అధ్యాయం ఉంటుంది. యెషయా గ్రంథము 57 దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటై. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం చదువుకుంటున్నప్పుడు మన జీవితంలో రాయబడిన మాట మన బ్రతుకును మార్చడానికి దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం చదువుకుంటే మనం ఎంతైనా దేవునికి ఇష్టంగా మార్చబడతాం. ప్రభువును ప్రియమైనటువంటి దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలంటే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలంటే వాక్యము మనం ఎత్తి మనం ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఒకసారి 26వ వచనం చదవండి. యెషయా గ్రంథము మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములు బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడనే కదా. స్తోత్రం హల్లెలూయా. తన అధిక శక్తి చేత తనకు కలిగి ఉన్న బలాభిషేకం చేత ఆయన ఒక్కటైనను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టాడండి. అన్నిటిని సృజించిన వాడు. అబ్రహాము ఆకాశం వైపు చూడు, ఈ నక్షత్రాలన్నింటినీ లెక్క పెట్టు అంటే అబ్రహాము కళ్ళకు నక్షత్రాలు ఆకాశం మీద విశాలపడుతున్నాయని కనబడుతున్నాయి. కానీ అబ్రహాం ఎవరు తెలుసా? నాకు లెక్కలు రావయ్యా. అందుకని అబ్రహాం దేవుడంటే నిన్ను ఇలాగ నేను ఆశీర్వదించబోతున్నాను, ఆకాశ నక్షత్రాల కంటే నిన్ను ఈ సంతతి నేను ఆశీర్వదించబోతున్నాను. 70 మంది ఐగుప్తుకి వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ఎంతమంది తెలుసా? ఆకాశ నక్షత్రాలు కంటే వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని వాక్కును మనం చదువుకుంటే ఈ మాట చదవండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము మనం ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు. 15వ వచనం చదవండి. 15వ వచనం కానీ చదువుకుంటారండి. నీతిని అనుసరించి నడుచు. నీతిని అనుసరించాలంటే నీతి కలిగిన కన్నులు కావాలి మనకి. నీతిని అనుసరించు, యథార్థముగా మాట్లాడాలంటే నీతిని అనుసరించాలి. నిర్బంధముల వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా మన చేతులను మలుచుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని మనకు కావాల్సిన వాక్యం చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. గట్టిగా చెప్పబడి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. చెడుతనము చూడకుండా, దుష్టత్వమును చూడకుండా, భక్తిహీనుల వైపు చూడకుండా, లోక బంధాల వైపు చూడకుండా, లోక ప్రేమల వైపు చూడకుండా, లోకములో ఉన్నటువంటి బంగారం వైపు చూడకుండా, ఆకాశ నక్షత్రం వైపు చూడకుండా, సూర్య చంద్ర నక్షత్రం వైపు చూడకుండా మనం చూడవలసిన ఎవరో తెలుసా? చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్న వారు ఎక్కడ ఉంటారంట? పరలోకంలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఉన్నత స్థలం ఏంటండి? పరలోకం. మనకు పరలోకం కావాలా, నరకం కావాలా? పరలోకం కావాలంటే నువ్వు చెడుతనం మాని, నువ్వు చెడును చూడకుండా నీ కన్నులను ఏం చేయాలంటే, ప్రభువా నా కన్నులను నీ యొక్క వాక్యం చేత కడిగాయి, నా కన్నులను వెలిగించాయి. ఎందుకో తెలుసా? కన్నులు పవిత్రపరిచాయి. అది బైబిల్లో రాయబడింది. మన కన్నుల కంట ప్రవక్త ఇర్మియా గ్రంథంలో రాయబడింది. నీ కన్నులకు నువ్వు ఏం పెట్టుకోవాలి తెలుసా?
కాటుకు పెట్టుకోవాలి. ఏంటో కాటుకు తెలుసా? వాక్యం అనే కాటుకు నీ కనులకు దిద్దుకోవాలి. ఆ కనులు అప్పుడు ఏం చూడబట్ట? చెడును చూడవు. నీ ప్రక్కన చెడు కనపడుతున్నా నువ్వు తల వంచుకుని వెళ్తావు. చెడు వినపడుతున్నా చెవులు మూసుకున్నట్టుగా వెళ్ళిపోతావు. చెడు చేయాలని ప్రయత్నించినా నీ చేతులను ముడుచుకుంటావు. లంచం పుచ్చుకోవాలన్నా లంచానికి నీ చేయి చాపవు. హత్య చేయాలన్నా హత్య మాటను వినకుండా ఉంటావు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మంచినే చేయడానికి నీ కన్నులు చూస్తాయి. హల్లెలూయా. ఉపకార నేత్రము నీకున్నాయా? పొరుగుబాటు భార్యను ఆశించకూడదు అంటే ఏందని అర్థం తెలుసా? నీకు ఉపకారమైన నేత్రాలు ఉంటే నువ్వు ఆశించవు. పొరుగువారు దాన్ని ఆశించవు, ధనాన్ని ఆశించవు, పొలాన్ని ఆశించవు, స్థలాన్ని ఆశించవు. నీకున్న స్థల సరిహద్దు ఎంతవరకు నీకు తెలుసు. నీ కనులకి నువ్వు యువతలకి దాటి రావాడు. బైబిల్ చెబుతుంది, ఇదిగో చూడండి, మీ కన్నులు దేంతో మోయబడ్డాయి తెలుసా? చెడుతనంతో, పాపంతో మోయబడ్డాయి. కొంతమందికి వెళ్ళేటప్పుడు బాగా దారి చూసుకుంటూ వెళ్తారు, వచ్చేటప్పుడు కన్నులు కనపడకుండా వస్తారు. ఎందుకు చెప్పండి? మొత్తులై దారి కనపడకుండా, వారు త్రాగి మొత్తులై దారి తెలియకుండా అటు ఇటు వెళ్తూ ఉంటే ఇంటికి చేరేంత వరకు గ్యారెంటీ లేని బ్రతుకుకి యేసయ్య అన్నాడు, నిన్ను నేను ఈ సంవత్సరం అంతా కాపాడని నేను తెలుసుకుంటున్నావా? ఈరోజు నా ఎందుకు వస్తావా? చూసే కన్నులు నీకు ఇచ్చాను కదా, ఆ ఎందుకు రాని. ఒకవేళ ఈ లోకాన్ని చూడాలనుకుంటే చూడబాకు, యేసయ్య చూడడానికి ఇష్టపడు. దేవుడు నిన్ను దీవించునుగా అని ప్రభు చెప్తాడు. హల్లెలూయా. దేవుడు దీవించాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే, దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే నువ్వు చేయాల్సిన మొదటి కంట్రోల్ ఏంటంటే నీ కనులను కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కనులు అదుపులో పెట్టుకోవాలి. నీ కనులు ఏటిని పడితే వాటిని చూడటానికి వీల్లేదు. ఏటిని చూడాలంటే మంచిని చూడాలి, నీతిని చూడాలి, పరిశుద్ధత వైపు చూడాలి. ఆఖరికి మాట చెప్పి ముగిస్తాను. 122వ కీర్తన చదవండి. 123వ కీర్తన చదవండి. 123వ కీర్తన మొదటి వచనం నుంచి చదవండి. యాత్ర కీర్తన ఇది. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు అనగా యేసయ్య తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. 120 కీర్తనలు అయితే దావీదు అంటాడు, యెహోవా తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. వంటలకు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం యెహోవానే కలుగును. ఇక్కడ చూడండి, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. దాసులు కన్నులు తన యజమానిని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. హల్లెలూయా. కాబట్టి మన ఈ మాట చెప్పండి అందరూ. మన దేవుడైనా యేసయ్య మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. అలా కనుక మనలను ఈ సంవత్సరం అంతా కాపాడి 2024 సంవత్సరం ఆఖరి దినంలో ఈ సంవత్సరాంతర దినములు మనం ఉన్నాం. ఇంకా ఈ రాత్రికి మనకు ప్రేరణ ఉన్నది.
ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనం కలుసుకుని ప్రభు స్వరం వినబోతున్నాం. ప్రభు మాటలు మనం చెవికి ఆలపించినప్పుడు ఏ చెల్లి తమ్ముడా ఎంత శబ్దం వింటున్నా, ఓ సహోదరుడా సహోదరి, ఈ గ్రామస్తులారా, నీ కన్నులు ఈ సంవత్సరం అంతా ఎవరిని చూసి నీవు నాకు తెలియదు కానీ నీ కన్నులు నా కన్నులు మనందరి కన్నులు లోకములకు సృష్టికర్త అయినటువంటి ఈయన నిజముగా లోకరక్షకుడని మన కన్నులు ఆయన వైపు చూసినప్పుడు నీ కన్నులు ధన్యములవులుగాక. నీ కన్నులు దేవుడు నీ కన్నులను మార్చి నిన్ను పవిత్రపరిచి యేసయ్యను చూసే దర్శనాన్ని నీ ప్రభునికి ఇచ్చి నీ కన్నులను వెలిగించునుగా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో వర్ధిల్లా చేయండి. ప్రభువు మీ అందరికీ ఈ సంవత్సరాంతమున ఈ దినం తోడై సాయంకాలం జరగబోతున్నటువంటి ప్రేరాంతట్లో కూడా తోడై మీలో ప్రవేశించేంత దేవుని కనుదృష్టి మన మీద ఆయన కృపా కన్నులు తెరచి మనల్ని చూస్తుండగాక. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభువు మనం దీవించుగాక. ఆఖరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం సెలవు తీసుకున్నాం. అందరం కళ్ళు వస్తున్నాం. నా కళ్ళు నేను చూడాలి. నేను పుట్టి పెరిగి జీవించుతున్న జీవిత దినములన్నీ కృపాక్షేమములు నా ఎంత వచ్చి నేను నమ్మొచ్చున్నాను. యేసయ్యా, నీవు నన్ను, నా కుటుంబాన్ని, మా సంఘం, మా గ్రామము, మండలము, జిల్లాను, రాష్ట్రము, భారతదేశం అంతా నేను చూస్తున్నాను. ఎన్నో అరాచకాలు, ఎన్నో ఇక్కట్లు, ఇబ్బందులు, మారణకాండ, ఎంతో మంది మతం మాటలు చర్చీలను ప్రభు ఇదిగో ధ్వంసం చేస్తున్నారు. క్రైస్తవులను, క్రైస్తవేత్తలను, దేవుని సేవకులను ప్రభు హింసిస్తూ, నిందిస్తూ, అవమానిస్తున్నారు. మా కొరకు నువ్వు తృణీకరించబడిన యేసయ్యా, మేము నీ కొరకు తృణీకరించబడినను నిన్ను మేము స్తుతించిన మానక, ప్రార్థించిన మానక, మా దేశమంతటి కొరకు మేము కనిపెట్టుకుని ప్రార్థన చేసే కృపగా చేయండి. ఈ సంఘం మీద, ఈ మందిరము, ఈ స్థలం మీద మీరు దృష్టి ఇచ్చారు. మేము చేసిన ప్రార్థనను మీరు నాయన కనుదృష్టి పెట్టి చెవికి ఆలకించినందుకు స్తోత్రాలు. మేము ఈ మందిరంలో చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించి దేవా, మీరు ఆకాశమందుని చెవికి మా ప్రార్థన విని మా పాపములను క్షమించి మమ్మల్ని పవిత్రపరచమని ఈ 2024 సంవత్సరం అంతా మీరు కాపాడేందుకు స్తుతిస్తూ చెప్పబడిన వాక్య సందేశం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని, మేము కూడా నిన్ను చూడడానికి మీరు మాకు ఈ పరిశుద్ధమైన నేత్రాలు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నిన్నే చూసే కళ్ళు మాకు అనుక్షణం అనుగ్రహించి నడిపించి మహిమానంత ప్రభావం తెచ్చుకోవాలి. మా కుటుంబాలను, సంఘమును, మా గ్రామమును, మా దేశమును ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. ఈ రాత్రికి దూర ప్రాంతం చూస్తున్న బిడ్డలు మీరు తీసుకుని రాయపడు గ్రామం నుంచి వచ్చే ప్రజల్ని క్షేమంగా నడిపించండి. మా పొద్దు చూస్తున్న బిడ్డలను క్షేమంగా నడిపించండి. పనులు చూస్తున్న బిడ్డలను క్షేమంగా నడిపించండి. ఇంట్లో ఉన్నటువంటి నాయన సంఘములో ఉన్న బిడ్డలని మీరు క్షేమంగా నడిపించండి. నూతనంగా రావాలనుకున్న వారిని ప్రభు మీరు క్షేమంగా రప్పించండి.
అయ్యా ఆగిపోయిన బిడ్డలు కూడా మళ్ళా నేను నాయన దేవుని మందిరంలో కలిసి అందరితో ఆశపడుతున్న వారిని కూడా నడిపించండి దేవా. ప్రతి ఒక్కరూ యేసుని చూసి కళ్ళు మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రవర్తించుకోండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి